విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. మాచర్ల మున్సిపాలిటీపై టీడీపీ కన్నేసింది. కౌన్సిల్ను తమ ఖాతాలో వేసుకునేందుకు కూటమి పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరు సక్సెస్ కొట్టింది. ఇక మున్సిపాలిటీపై ఎన్డీఏ జెండాను ఎగురవేయడానికి రంగం సిద్ధమైంది. మున్సిపాలిటీలో పాగా వేసేందుకు కూటమి పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు వండర్ఫుల్ గా సాగిపోతున్నాయి. వైసీపీకి పట్టున్న ఈ కౌన్సిల్లో పట్టు నిలుపుకునేందుకు పావులు కదుపుతోంది. మాచర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత పలువురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు పలికారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలన్న ఆలోచనతో తాము టీడీపీకి మద్దతు పలుకుతున్నామని పలువురు కౌన్సిలర్లు చెబుతున్నారు. మొత్తం 31 మంది కౌన్సిలర్లు కలిగిన మాచర్ల మున్సిపాలిటీలో 14 మంది కౌన్సిలర్లు ఇప్పటికే టీడీపీకి మద్దతు పలికారు. మరో 2 మద్దతు పలికితే మాచర్ల మున్సిపల్ కౌన్సిల్ను టీడీపీ కైవసం చేసుకుంటుంది. అయితే ఈరోజు మరో 2 కౌన్సిలర్లు టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో భేటీ అయ్యారు. త్వరలోనే వీరిద్దరు కూడా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఆ ఇద్దరు టీడీపీలో చేరితే మాచర్ల మున్సిపాలిటీలో టీడీపీ కౌన్సిలర్ల బలం 16కు చేరుకుంటుంది. ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్న ఎమ్మెల్యే జూలకంటి మద్దతుతో 17 స్థానాలతో మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.